దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లో ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాల సమయంలో లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కృప. నిజంగా మరి ప్రభు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన పట్ల కృప చూపుతున్నాడు. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మన విషయంలో దయ, కనికర, వాత్సల్యత చూపాలని కోరుకుంటూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుండి ఉదయకాల ప్రార్థనలు, ఆరాధనలు, ఈ దినం దేవుని వాగ్దానం ఎంతగానో దేవుడు ముందుకు తీసుకెళ్తూ అత్యధికమైన ఆయన కృపను చూపుతూ మనల్ని బలపరుస్తున్నాడండి. అందును బట్టి మనం ఎందరో జీవితాలు కట్టబడుతున్నాయి, జీవితాలు మార్చబడుతున్నాయి. ధైర్యము, సమాధానం దేవుడు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మీరు ఎంతమంది మరి ప్రభు సన్నిధిలో గడపలేకపోతున్నారు, కానీ మార్నింగ్ లేవండి, ప్రార్థించండి. ఉదయకాలం 5 నుంచి 6 కూడా మనకు ప్రేయర్స్ వస్తున్నాయి కదా, యూట్యూబ్లో ఏకీభవించండి. అంతేకాకుండా మార్నింగ్ 5 to 6 ఆరాధన పాస్టర్ ప్రవీణ్ నుండి మీకు వస్తున్నటువంటి చక్కటి ఆత్మీయ ఆరాధన ఏకీభవించండి. ఈ దినం దేవుని వాగ్దానంలో నీ దుఃఖము, నీ వేదన, నీ కన్నీరు, నీ భయము, నీ పోరాటము, నీకు భారం తొలగించేటువంటి చక్కటి వాగ్దానాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 7వ వచనం. ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణిచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. దేవుని బిడ్డలారా, సముద్రపు ఘోష, వాటి తరంగాలను అణిచే దేవుడేనట. అవును కదండి. సముద్రాన్ని ఆ ఘోష లేపేవాడు, అణిచేవాడు. జనముల అల్లరి అణిచివేవాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో తుఫాను లేచిన, రోగములు, వ్యాధులు, మరణకరమైన పోరాటాలు, ఇబ్బందులు లేచిన వాటిని అణిచే దేవుడు మన దేవుడే. రెండవదిగా, నీ శత్రువులు నీకు విరోధంగా లేస్తున్న అల్లరిని అణిచివేయవాడు ఆయన. అది ఎటువంటిదైనా కానీ. ఈరోజు నీ జీవితంలో ఏంటి, నాకు ఎంత ఆపోజిట్గా అవుతుంది, ఏంది నా కుటుంబానికి, నేను ఏం తప్పు చేశా, ఏ పాపం చేశా, ఒకవేళ ఈరోజు వరకు ఏది కూడా మూమెంట్ లేని జీవితంలో ఉన్నావేమో, అన్ని ప్రెషర్స్ మధ్యలో ఉన్నావేమో, నష్టం, కష్టం, దుఃఖం, వేదన, భారం, కానీ దేవుడు సమస్తం అణచబోతున్నాడు. నీకు విరోధమైనది ప్రతిదీ నేను అణిచివేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ కుటుంబాన్ని పీడించే దేవుడు అణచబోతున్నాడు. నీ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, వ్యాధి విషయంలో, ఆత్మ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ రక్షణ విషయంలో శత్రు పోరాటం అంతా ఆయన అణచబోతున్నాడు. శత్రు కట్లన్నీ తెంచబోతున్నాడు. శత్రువుని సిగ్గుపరచబోతున్నాడు. అందుకనే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీకు విరోధమైనది ప్రతిదాన్ని నేను అణిచి నిన్ను ఆశీర్వదిస్తా. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకు. జనముల అల్లరిని అణిచేవాడంటే ఎన్ని పోరాటాలు లేచినా అణుస్తాడండి ఆయన. అణచగలిగే శక్తి ఆయనకుంది. ఈ వాగ్దానం మీకు ఇస్తున్నప్పుడు నాకెంతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. నాకు, నా కుటుంబానికి విరోధమైన దాన్ని అణిచివేయబోతున్నాడు. మీకు, మీ కుటుంబానికి విరోధమైనది అణిచివేయబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. కాబట్టి దేవుని థ్యాంక్స్ చెప్పండి.
కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నీకు విరోధమైన ప్రతిదీ నేను అణిచి వేసేదను. ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఆ వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి కుటుంబాల్లో రక్షణ దయచేయండి. ఏ కుటుంబంలో శత్రువు అల్లరి, రోగ వ్యాధి, బాధ, ఇరుకు, ఇబ్బందులు అల్లర్లు ఉన్నాయో అవన్నీ అణిచివేయబడాలి యేసు నామములో. భార్యాభర్తల మధ్యలో సమాధానం, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. పాప భీతి, చీకటి భయముల నుంచి బిడ్డలు విడుదల పొందాలి. రోగ బాధల నుంచి స్వస్థత పొందాలి. మరణకరమైన వ్యాధి నుంచి విడుదల పొందాలి. అంధకార ప్రభావం నుంచి విడుదల పొందాలి. అంతేకాక ప్రభువా, నా తండ్రి, ఎవరు ఏ సమస్యలు ఉన్నా విడుదల పొందాలి. అట్టి కార్యించి కోర్టు కేసు నుండి కొట్టివేయబడాలి. ఆయన ఇబ్బందికరమైన పరిస్థితి కొట్టివేయబడాలి. ఆ భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి వారి జీవితాల్లో విడుదల జరగాల ప్రభా. అట్టి కృప దయచండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో వారిని బ్లెస్ చేసి సంవత్సరం అంతట్లో మీ తోడుగా ఉండి మీ వాగ్దానం నెరవేర్చండి. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమం వారికి దయచేసి ఈ వాగ్దానం ద్వారా ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో నీ వాక్కు నెరవేర్చబడును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ షేర్ చేయండి. ఈ వాగ్దానాల ద్వారా మీ అందరి జీవితాల్లో దేవుడు అద్భుతం జరిగించి ఆశీర్వదించును గాక. ప్రైజ్.